కౌంటింగ్ కోర్టులో జరగబోతుంది కాబట్టి ఆ కౌంటింగ్కి సంబంధించి ఎక్కడెక్కడ సిటీస్ అరేంజ్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ టికెట్స్ పెట్టాలి, అలాగే ఎవరిని ట్రబుల్ కాంగ్రెస్ ఎవరు మన వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు, ఎస్పెషల్లీ దెంతలు వేసి మనం సెన్సిటివ్ ఏజ్గా డీల్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి జూన్ 4న అలాగే పోస్ట్ కౌంటింగ్లో కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు మన పోలీసుల ప్రిపేర్నెస్ చెక్ చేయడం కోసం వచ్చింది. వీఆర్ ప్రిపేర్డ్. మన బెంగళూరులో ట్రబుల్ కాంగ్రెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, సెన్సిటివ్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, అలాగే అకార్డింగ్లీ టికెట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మా విజ్ఞప్తి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ పబ్లిక్ కానీ అలాగే మీడియా కానీ ఆ రోజు కూడా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాము. మన ఎలక్షన్ చాలా చదువుమరుగైన విధంగా ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కూడా అలాగే కౌంటింగ్ తర్వాత రోజుల్లో కూడా ఎవరు ఉద్యోగాలకు గురి కాకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎలక్షన్. 5 years వరకు గవర్నమెంట్ని ఎలక్ట్ చేసిన ప్రాసెస్ మాత్రమే. ఇదేదో యుద్ధము కాదు, ఎక్కడ శత్రువులు కాదు. కాబట్టి మనం ఉద్యోగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం తీసుకుంటూ ఉంటాం, లైఫ్ తీసుకుంటూ ఉంటాయి. అన్నేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేసినట్లయితే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కఠినమైన కేసులు పెడతాము, ఖచ్చితంగా జైలు కూడా పంపిస్తాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ఆఫెన్సెస్ని స్పెషల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ తర్వాత కూడా ఏమోని మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి తప్ప ఎవరో ఓడిపోతున్నానో ఏదో పార్టీ ఓడిపోతున్నానో అందరిని దిగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దానికి సంబంధించి జూన్ 4న అలాగే పోస్ట్ కౌంటింగ్లో కూడా ఎలాంటి అల్లర్లు జరుగుతుందో ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు మన పోలీసుల ప్రిపేర్నెస్ చెక్ చేయడం కోసం వచ్చింది. వీఆర్ ప్రిపేర్. మన ముందు ట్రబుల్ కాంగ్రెస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, అలాగే అకార్డింగ్లీ టికెట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మా విజ్ఞప్తి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ పబ్లిక్ కానీ అలాగే మీడియా కానీ ఆ రోజు కూడా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాము. మన ఎలక్షన్ చాలా చదువుకోవడం ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కూడా అలాగే కౌంటింగ్ తర్వాత రోజుల్లో కూడా ఎవరు ఉద్యోగాలకు గురి కాకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎలక్షన్. 5 years వరకు గవర్నమెంట్ని ఎలక్ట్ చేసిన ప్రాసెస్ మాత్రమే. ఇదేదో యుద్ధము కాదు, ఎదురు శత్రువులు కాదు. కాబట్టి మనం ఉద్యోగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం తీసుకుంటూ ఉంటాం, లైఫ్ తీసుకుంటూ ఉంటాయి. అన్నేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైనా క్రియేట్ చేసినట్లయితే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కఠినమైన కేసులు పెడతాము, ఖచ్చితంగా జైలుకు కూడా పంపిస్తాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ఆఫెన్సెస్ని స్పెషల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ తర్వాత కూడా ఎప్పుడు ఎలక్షన్లో జరిగినా వీళ్ళందరినీ మైండ్ అవుట్ చేయడం జరుగుతుంది, వీళ్ళ మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ ఉద్యోగాలను అదుపులో ఉంచుకున్నట్లయితే మాకు తీసుకున్న మొదలైపోతుంది. ఎస్పెషల్లీ యువత ఏదో అభిమానులు అయితే ఓడిపోతున్నాడనో, అభిమానిస్తున్న పార్టీ ఓడిపోతుందనో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే మిగతా జీవితం అంతా కూడా విచారించవలసి వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆ రోజు మీ పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుంటే ఉత్తమం. అటు బయటికి వెళ్ళి ఆ ఎమోషనల్ ఒక రాయి ఇచ్చడమో కరణించడమో ఎవరైనా గొడవలు జరగడం చేస్తే అది జీవితాన్ని నాశనం. సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్. కోఆపరేట్ చేయడం అన్నేసి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఎవరైనా ఇలాంటి